రిచ్ డైరీస్. ఎప్పుడైనా మన డిస్కషన్ న్యూ బోర్న్ బేబీస్ కోసం, వాళ్ళ స్కిన్ కేర్ కోసం, వాళ్ళ క్లోత్స్ గురించే నడుస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈరోజు నేను మమ్మీస్ కోసం వీడియో చేయాలనుకుంటున్నాను. నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు లాట్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి. అక్క మీ కుర్తీ కలెక్షన్ గురించి చెప్పండి, కుర్తీ కలెక్షన్ గురించి చెప్పండి అని. నేను కూడా యూట్యూబ్ లో చాలా కుర్తీ కలెక్షన్స్ చూసాను. ఎవరు చూస్తారులే పర్చేస్ చేస్తున్నారు మీషోలో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా చేస్తున్నారు కదా, ఇంకా నేనేం చేయను అనేసి అని అనుకున్నాను. అండ్ మాక్సిమం యూట్యూబ్ లో అందరూ రివ్యూస్ ఇస్తున్నారు కుర్తీస్ గురించి. సో దట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అండ్ ఎవ్వరు ఇంతవరకు చూపించండి అండ్ ఎవ్వరు కానీ రివ్యూస్ చేయండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో నేను చూపించిన కలెక్షన్ ఇంతవరకు మీకు ఎవ్వరు రివ్యూ ఇచ్చి ఉండరండి. సో నా కలెక్షన్. సో నేనైతే ఈ రోజు 4 కుర్తీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యంగ్ మదర్స్ కూడా ఆఫ్టర్ డెలివరీ పాపము ఏమన్నా స్టిచ్ చేపించుకుందామన్నా గానీ, పర్చేస్ చేసుకుందామన్నా గానీ రొటీన్ అయిపోతున్నాయి. అందరూ వేసుకునే కుర్తీసే మనకు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్, మీషోలో ఇలా దొరుకుతున్నాయి. సో ఇంకా యంగ్ మదర్స్ కి, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి అండ్ బయట వెళ్ళే వాళ్ళకి, ఏదైనా వర్క్ ఉన్న వాళ్ళకి అవి వేసుకొని వెళ్ళడానికి ఇష్టం అవ్వట్లేదు. అండ్ కుట్టించుకుందాం అనుకుంటే టైలర్ దగ్గరికి వెళ్తే క్లాత్ కొని వాళ్ళు మళ్ళీ స్టిచ్చింగ్ ఇచ్చి అదంతా బడ్జెట్ అంతా చాలా హెవీగా అయిపోతుంది. సో నేను అండర్ బడ్జెట్ లో మంచిగా డిజైనర్ వేర్ కుర్తీస్ ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అండ్ నా కలెక్షన్ వచ్చేసి, అండ్ మీరు ఇది హ్యాపీలీ ఆఫీస్‌కి వేసుకొని వెళ్ళొచ్చు అండ్ ఫెస్టివల్స్‌కి వేసుకోవచ్చు అండ్ దేనికైనా వేసుకోవచ్చు. అంత సూపర్‌గా ఉంటాయి ఈ కలెక్షన్ వచ్చేసి. ఎందుకంటే డిజైనర్ వేర్ కుర్తీస్ కాబట్టి ఇది నేను అయితే ప్రీతి షేప్‌వేర్ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. అండ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇలాంటివన్నీ కాదండి. అండ్ నేను డైలీ వేర్ గూడా వేస్తాను. అవి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొనున్నాను. సో మీకు ఆ డైలీ వేర్ కలెక్షన్ కుర్తీ కలెక్షన్ కావాలననుకుంటే కింద కామెంట్‌లో అది గూడా పెట్టండి. కామెంట్ చేయండి. నేను వాటికి వీడియో డీటెయిలింగ్‌గా మళ్ళీ చేస్తాను. ఎందుకంటే అందరిలాగా వీడియో చేయడం కన్నా స్పెషల్‌గా వీడియో చేయడం అనేది నాకిష్టమనమాట. సో అందరూ ఇచ్చే రివ్యూస్ కన్నా నా కలెక్షన్ మాత్రం ఐ స్వేర్ చెప్తున్నానండి. నా వీడియో చూసిన తర్వాత మీరే కిందల కామెంట్ పెడతారు, అవునక్క మీ దగ్గర ఉన్న కలెక్షన్ ఎవరి దగ్గర లేదని చెప్తారు. అండ్ ఇంకా వీడియో లేట్ చేయకుండా అయితే మనం కలెక్షన్ చూసేద్దాం. అండ్ అంతకన్నా ముందు కిందన బెల్ ఐకాన్ ఉంటుంది. వెంటనే వెళ్ళి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని అంటే ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ లో చూడొచ్చు. ఇంకా ఎనీ ఫర్దర్ డిలే, ఇంకా నా కుర్తి కలెక్షన్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్. నాకైతే ఇది చాలా అంటే చాలా ఫేవరెట్. ఎందుకంటే నాకిది చూడంగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మీకు కూడా నచ్చుతుంది చూడండి. ఇది మొత్తం కుర్తీ అండి. సో ఇలా వచ్చింది కుర్తీ వచ్చేసి. ఇది నేను కింది నుంచి మీదికి వెళ్తాను. అంటే ఫస్ట్ ఈ పార్ట్ చెప్పేసి తర్వాత కింది పార్ట్‌కెళ్తాను. ఈ కుర్తీ వచ్చేసి పైన అయితే ఇలా రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ ఇచ్చి కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ యెల్లో అండ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ అండ్ కొంచెం పింకిష్ లో మంచి ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు ఎంత బాగుందని చెప్పేసి. చూడండి ఇలా డిజైన్ చేసేసి దీనికి కొంచెం వీ నెక్ అనేది ఇచ్చారు. ఇది మరీ డీప్ వీ నెక్ అనేది కాదు, సింపుల్ వీ నెక్ అన్నమాట. అండ్ దెన్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఓపెన్ అయితే ఇవ్వలేదు అండ్ ప్యాక్ చేశారు. అంటే మనం మదర్స్ కాబట్టి మనకు కంఫర్టబుల్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ మన షోల్డర్స్ కూడా చూడండి. నేనైతే ఇది ఎల్ సైజ్ తీసుకున్నాను. నా మెజర్మెంట్స్ కి అయితే నాకు ఎల్ సైజ్ పర్ఫెక్ట్ అనిపించింది. సో మీరు మీకైతే ఏ మెజర్మెంట్స్ మీకు సైజు తగ్గట్టు మీరు అందులో ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో షోల్డర్ కూడా చూడండి, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. షోల్డర్ కూడా చాలా బాగా స్టిచ్ చేసి ఉన్నారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనం కుర్చీలు ఇచ్చారు. హ్యాండ్స్ చూడండి, ఇక్కడ మనకు కుర్చీలు ఇచ్చేసి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు చాలా డీసెంట్ గా ఎలిగెంట్ గా మంచిగా కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ అనేది, ఈ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ కానివ్వండి, ఎల్లో కలర్ కానివ్వండి, నాకు చాలా బాగా అంటే చాలా పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది హ్యాండ్స్ అండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా మొత్తం ప్యాక్ ఇచ్చారు. అండ్ మీకు ఇది చూడండి, అసలు ఫీడింగ్ కుర్తీ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫీడింగ్ కుర్తీ లాగా నేను లేదు, జిప్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాల్సి వస్తుంది. సో అంత బాగా డిజైన్ చేశారన్నమాట. సో మనకు ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు. పైన కలంకారీ ఇచ్చేసి చూడండి, జిప్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో జిప్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎంత బాగుందంటే చూడండి, ఓపెన్ చేస్తాను. సో మనకు లెంత్ ఎక్కువ ఇక్కడ షోల్డర్ వరకు ఇస్తే మెస్సీ మెస్సీ అయిపోతుంది. అంటే కుర్తీ యొక్క లుకింగ్ అనేది పోతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే
జిప్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఇక్కడి నుంచెళ్ళి మళ్ళీ ఇక్కడికే క్లోజ్ అయిపోయిందన్నమాట. ఇక్కడి వరకు ఇస్తే ఏమైపోతుందంటే అది ఓవర్ ఓపెన్ అప్ అయ్యి మెస్సీ మెస్సీ అయిపోతుంది యాక్చువల్లీ. అందరూ ఇక్కడి వరకు కొంతమంది మాక్సీ డ్రెస్సులలో ఇక్కడి వరకు నుంచి ఇక్కడి వరకు ఇస్తున్నారు. సో దట్ అలా జిప్స్ ఇవ్వకూడదు. అలా ప్రొవైడ్ చేయకూడదు. అండ్ జిప్ కూడా చూడండి ఎంత నీట్ గా ఎంత బాగా ఇచ్చారో. అసలు నాకైతే అంటే బాగా నచ్చేసింది. చూడండి జిప్ కూడా పెట్టేస్తాను. చాలా సింపుల్ గా అండ్ డీసెంట్ లుక్ ఉందండి. చూడండి. అండ్ దీనికి మనం అడ్జస్ట్‌మెంట్ కోసం డోరీలు అనేవి ఇచ్చారు. ఇవి డోరీలండి. ఇవి కూడా పెద్దగానే ఇచ్చారు. అడ్జస్ట్‌మెంట్ కోసం మనకేదన్నా ఇది ఇక్కడ నడుము దగ్గర మీకెప్పుడైనా లూజ్ అనిపించినా స్టిచ్చింగ్ వేసుకున్నా గానీ, ఇక్కడ మీరు ఈ డోరీలతోటి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఈ కింది పార్ట్ అండి. అండ్ చూడండి అసలు ఇది ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేనండి. నాకు ఈ ప్రింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఎంత అంటే అంత బాగుందండి. నేను ఇక్కడ పక్కన దీన్ని ఇంకో పిక్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన. ఫుల్ పిక్ చూడండి. ఇందులో మీకు సరిగ్గా కనిపించకపోతే. అండ్ గేరా కూడా చూడండి ఎంత మంచి గేరా ఇచ్చారంటే ఇంత గేరా ఇచ్చారు. అసలు యాక్చువల్ ఎంత బాగుందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. చాలా బాగుంది. కలంకారీ ప్రింట్ ఇచ్చారు. ఇది మొత్తము పెసర కలర్ అంటారు కదా! పెసర రంగు గ్రీన్ అంటారు కదా! సీ గ్రీన్ లాగా టైప్ లాగా. సో ఆ గ్రీన్ లో వచ్చేసింది. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా కలంకారీ టైప్ లో చిన్న చిన్న బొమ్మలనేవి ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ కలంకారీ టైప్ లో ఉన్న క్లాత్ మనం బయట కొంటే గనక మీటర్ కి ఖచ్చితంగా చెప్తున్నానండి 350 to 450 వరకు అంటే తీసుకుంటారు మీటర్ వైజ్. సో ఇది అరౌండ్ యాక్చువల్లీ 3.5 మీటర్ ఉండే ఉంటుందండి. అంత బాగుంది. అండ్ ఈ పైన మీటర్ ఇది ఎలాగా మీటర్ పడుతుంది. అది 400 మీటర్ వేసుకున్న మీటర్ కి ఇది 3 మీటర్స్. మీరే కౌంట్ చేసుకోండి. 444 ఎంత అవుతుంది అని చెప్పేసి. ఇది ఒక 200 అరౌండ్ 200 వేయండి. ఇలా స్టిచ్ చేయడానికి ఖచ్చితంగా 1000 నుంచి 1200 వరకు అయితే చార్జ్ చేస్తారు టైలర్ షాప్స్ లలో. అలాంటిది ఇది నాకు జస్ట్ 1100 రూపీస్ కే వచ్చింది. ఎంత రీజనబుల్ ప్రైస్ లో ఇంత మంచి డ్రెస్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఈ మధ్య కాలంలో. సో మీకు ఈ డ్రెస్ కావాలనుకుంటే అయితే కింద నాకు లింక్ అని కామెంట్ చేయండి. అండ్ దీని కలర్ తో లింక్ అని కామెంట్ చేయండి. అంటే నేను క్లారిటీగా మీకు లింక్ ఇవ్వగలుగుతాను. సో ఫస్ట్ ఇది నేను ఫెస్టివల్ కోసం అని తీసుకున్నాను. నా దివాళీ ఫెస్టివల్ కోసము. సో ఆ రోజు నాకు ఆర్డర్ రావడం లేట్ అయింది. ఇదైతే నా ఫస్ట్ కుర్తీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ కుర్తీకి అయితే వెళ్ళేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెరూన్. నాకు మెరూన్ కలర్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. సో నాకు వచ్చేసి ఈ మెరూన్ కలర్ ఇది నేను దివాళీ రోజు వేసుకొని ఉండే ఈ కుర్తీని. అండ్ ఇది దివాళీ కోసం అని పర్చేస్ చేస్తున్నాను. కానీ నాకు డెలివర్ అవ్వడానికి చాలా లేట్ అయింది. సో నేను నా దగ్గర ఉంది ఫస్ట్ కుర్తీ కాబట్టి నేను దీంతో అడ్జస్ట్ అయ్యాను. ఇది మెరూన్ కలర్ కుర్తీ. దీనికి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా రౌండ్ వచ్చేసి ఇక్కడ చిన్నగా వి షేప్ అనేది ఇచ్చారు. ఇది చాలా ఎలిగెంట్ గా ఉంది. డీసెంట్ లుక్ ఉంది. ఆఫీసెస్ గానీ దేనికైనా మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ హ్యాండ్స్ అనేవి ఇలా కొంచెం బుట్ట మాదిరి ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రతి దానికి షోల్డర్ పైన కుర్చీలు అనేవి అలా నార్మల్ గా ఇచ్చి వదిలేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ అదన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వైజ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా కుర్చీ మాదిరి ఇచ్చారు. ఇది ఎలాస్టిక్ అండి. ఆ హ్యాండ్స్ నాకు హ్యాండ్స్ ఎప్పుడైనా నేను షార్ట్ హ్యాండ్స్ వేసుకోను. నాకు ఇలా ఎల్బోకి కొంచెం పైన లేకపోతే ఎల్బో వరకు ఉంటేనే నేను హ్యాండ్స్ వేసుకుంటాను. సో నేను నా అన్ని కుర్తీస్ కి అయితే హ్యాండ్స్ ఇలానే ఉంటాయి చూడండి. సో ఇక్కడ ఇలా ఇచ్చేసారు. సో ఇది మొత్తం ఒకటే అండి. అండ్ దీనికి కూడా డోరీలు అనేవి ఇచ్చారు వెనకాల అడ్జస్ట్ కోసం అని చెప్పేసి. ఈ కుర్తీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఈ కుర్తీకి లేయర్స్ ఇచ్చారు. 3 లేయర్స్ ఇచ్చారు చూడండి. అసలు గేరా అయితే మామూలుగా రాలేదండి. చూడండి ఎంత పెద్ద గేరా వచ్చిందంటే అంత పెద్ద గేరా వచ్చింది. ఇది చాలా అంటే చాలా పెద్ద గేరా అనేది వచ్చింది. సో కుర్తీ మొత్తం ఒకటే అంటే ప్రింట్ అంతా ఒకటే అండి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి మెరూన్ క్లాత్ పైన వైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చేసి అండ్ ఈ గేరా అనేది ఇచ్చారు. ఇది త్రీ లేయర్స్ గా ఉంది. 1 2 3 లేయర్స్ లో ఇచ్చారు. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇందాక చూపించా కదా అది కలంకారీ మోడల్ ప్లెయిన్ ఉంది. ఇది సెకండ్ మోడల్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి బుట్ట మాదిరి వచ్చేసి 3 లేయర్స్ గా ఈ కుర్తీ అనేది వచ్చింది. అండ్ అడ్జస్ట్మెంట్ కోసం డోరీస్ వచ్చాయి. ప్లస్ ఇక్కడ మనం జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూడండి జిప్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇది నా సెకండ్ కుర్తీ కలెక్షన్ అండి. అండ్ ఇది వచ్చేసి
నాకు అరౌండ్ ఇది 1060 ఆర్ 1050 పడింది. మనం ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ షాపింగ్ చేయాలి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి ముందైనా కానీ వెనస్డేస్ లలో వాళ్ళు కూపన్ కోడ్స్ అనేవి ఇస్తారు, ఫెస్టివల్స్ అప్పుడు ఇస్తారు. సో అలాంటి టైం చూసి మీరు బల్క్ లో అంటే ఒక 4-5 తీసుకుంటే అట్లా కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. సో షాపింగ్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ షాపింగ్ చేయాలన్నమాట నాలాగా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సీ గ్రీన్ అన్నమాట. దీనిపైన ఏంటంటే స్కై బ్లూ కలర్ వి ప్రింటెడ్ లీవ్స్ అనేవి ఇచ్చారు. స్కై బ్లూ కలర్ ప్రింటెడ్ లీవ్స్ అనేవి ఇచ్చారు. ప్రీవియస్ వీడియోలో నేను వీకెండ్ వీడియోలో ఈ కుర్తి వేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నన్ను కుర్తి కలెక్షన్ గురించి అడిగారు. అండ్ దీని నెక్ వచ్చేసి వీ నెక్, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ సింపుల్ గా కాకుండా కొంచెం వీ నెక్ తోనే కొంచెం ఇంకొంచెం మాడిఫై చేసేసి మంచిగా ఇచ్చారన్నమాట. దీనికి బటన్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ లో బటన్స్ ఇచ్చేసి వీ నెక్ గానీ ఇలా కొంచెం డిఫరెంట్ షేప్ లో తీసేసి ఇచ్చి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇంతకు ముందల అయితే అవి 2 టైప్స్ ఆఫ్ 2 డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ హ్యాండ్ అన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం పట్టీ టైప్ ఇచ్చేసి ఇక్కడ కుర్చీలు ఇచ్చారు. సో షోల్డర్ పైన. దెన్ ఆఫ్టర్ మన ఈ హ్యాండ్ మిడిల్ లో ఇక్కడ కొంచెం కుర్చీ టైప్ ఇచ్చారు. సో ఇదొక మోడల్ హ్యాండ్ అన్నమాట. అండ్ బ్యాక్ యాజ్ యూజువల్ నా టాప్స్ అన్నిటికీ బ్యాక్ అనేది ఇలా క్లోజే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ నెక్ వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు ఇవి జిప్స్ అసలు మన ఫీడింగ్ కుర్తీస్ అంటే ఎవరు నమ్మరు. అంత పాష్ గా, అంత డీసెంట్ గా, అంత సూపర్ లుక్ ఉంటుంది ఇవి వేసుకుంటే. అండ్ ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాగ్. అండ్ దీనికి మళ్ళీ ఈ టాప్ కూడా డోరీలు అనేవి ఇచ్చేసారు అనమాట. ఈ డోరీలు ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి కింద చూసుకున్నట్టయితే ఈ పార్ట్ చూడండి ఎంత బాగుంది. అసలు ఈ టాప్స్ అన్నిటికీ గేరా అసలుకి వర్త్ అండి. అసలు మనం పెట్టిన డబ్బులకి బయట ఇదే క్లాత్ కొని మనం కుట్టిస్తే చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ అవుతుంది. అదే నేను చెప్పిన విధంగా ఇలా స్మార్ట్ షాపింగ్ చేస్తే మంచి డిజైనర్ వేర్ కుర్తీస్ మీరు వేసుకొని చాలా యంగ్ గా కనిపించవచ్చు. అండ్ ఇక్కడ చూడండి పట్టీ టైప్ ఇచ్చేసి ఇక్కడ కుర్చీలు ఇచ్చేసారు మొత్తం. ఇది ఇక్కడ వరకు పార్ట్ ఒక టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక టైప్ ఇచ్చేసి మిడిల్ వన్ మొత్తం ఇలా కుర్చీ టైప్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇలా కుర్చీ టైప్ ఇచ్చేసి ఇక్కడ కూడా ప్లెయిన్ గా ఉండకుండా మధ్య మధ్యలో కుర్చీలు అనేవి దీనికి కూడా పెట్టారు. అండ్ చూడడానికి ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ టాప్ వచ్చేసి. అండ్ నాది 4th వన్ టాప్ కలెక్షన్ అయితే ఇదండి. ఎంత బాగుంది. అండ్ త్రీ టాప్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోనే తీసుకున్నాను. రొటీన్ గా ఒకటే స్టైల్లో కాకుండా ఫస్ట్ వన్ ట్రెడిషనల్, సెకండ్ వన్ మెరూన్ లో 3 లేయర్స్ వచ్చాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కింద గేరాకి కుర్చీలు వచ్చి ఇదొక టైప్ ఆఫ్ లో తీసుకున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అందరికి ఇష్టమయ్యే కలర్ బ్లూ అండి. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరికి బ్లూ, పింక్ ఇవే నచ్చుతాయి. ఇంకా ఇది 4th వన్ అండి. ఈ 4th వన్ వచ్చేసి చూడండి ఇది మాత్రం నేను కొంచెం రౌండ్ నెక్ వచ్చింది. దీనికి కొంచెం రౌండ్ నెక్ లో తీసుకున్నాను. రౌండ్ నెక్ లో తీసుకొని యాజ్ యూజువల్ దీనికి ఇందాక టాప్ లాగానే హ్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. చూడండి పైన షోల్డర్ పైన కుర్చీలు వచ్చాయి, హ్యాండ్ పైన కుర్చీలు వచ్చాయి. ప్లస్ ఇక్కడ కొంచెం బార్డర్ మాదిరి ఇచ్చేసి హ్యాండ్ ఇలా స్టిచ్ చేశారు. అండ్ దీనికి కూడా జిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ లో మీకు కనిపించట్లేదు, యాక్చువల్లీ ఫిట్టింగ్ కుర్తీస్ లాగా లేవు కదా. సో ఇక్కడ జిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ వీటికి మనకి ఇంకా వెనకాల దోరీలు కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మన అడ్జస్ట్మెంట్ కోసం. ఇందాక అయితే టాప్ అయితే నేను ఏదైతే చూపించానో కింద ఎడ్జ్ లో ఆ కుర్చీలు అనేవి సేమ్ ఇది ఈ కుర్తీకి కూడా అలానే ఇచ్చారు. నాకు ఇది ఫస్ట్ తీసుకున్న కుర్తీ, ఆ తర్వాత నేను అది తీసుకున్నాను. సో నాకు ఇలా రావడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం కుర్తీ వేసుకున్నప్పుడు కొంచెం దీనిపైకి షూస్ లాంటివి వేసుకుంటే ఇంకా సూపర్ గా కనిపిస్తుంది లుక్. సో నేను అందుకోసం అని నాకు ఈ మోడల్ నచ్చింది కాబట్టి నేను ఈ మోడల్ లో టూ టాప్స్ అయితే తీసుకున్నాను. కానీ అది డిఫరెంట్ కైండ్ లోనే ఉంది. అండ్ ఇది కూడా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే దానికి వీ నెక్ ఇచ్చేసి కిందన ముందల బటన్స్ ఇచ్చారు. ఇది ప్లేన్ మొత్తము, దీనికి అంతా ఏం లేదు, జస్ట్ ప్లేన్ ఇచ్చేసి కింద కుర్చీలు అనేవి ఇచ్చారు. ఇది మాత్రం 4th వన్. అండ్ టాప్స్ అన్నిటికీ గేరా మాత్రం మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదండి. టాప్ అన్నిటికీ గేరా వైజ్ గానీ, క్వాలిటీ వైజ్ గానీ, అండ్ క్లాత్ వైజ్ గానీ అంతా సూపర్ గా ఉంది. అండ్ ఫస్ట్ వన్ చూపించింది అయితే కాటన్ అండి. కాటన్ ఉంటుంది, కాటన్ బ్లెండ్ ఉంటుంది తప్ప వేరే ఏ క్లాత్స్ కూడా ఈ వెబ్సైట్ లో యూజ్ చేయరు. ఎందుకంటే మనం పిల్లలకి పాలిస్తాం కాబట్టి మనకు కూడా స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. మనం వాళ్ళని ఎత్తుకొని ఇస్తాం కాబట్టి వాళ్ళకు కూడా అవంతా పుచ్చుకొని అంటే వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. మనం పాలు ఇచ్చినప్పుడు మన దగ్గర ఉంటారు కాబట్టి మనం వేసుకునే క్లోత్స్ కూడా వాళ్ళకి పిల్లలకు కంఫర్టబుల్
కంఫర్టబుల్ ఉండాలి కాబట్టి సో వాళ్ళకు తగ్గట్టుగానే ఈ కుర్తీస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. వేరే ఎలాంటి క్లాత్ కూడా కాదండి. కాటనే ఉంటుంది. ప్లస్ కాటన్ బ్లెండే ఉంటుంది తప్ప వేరే క్లాత్ అయితే కాదు. నేను మోస్ట్‌లీ కాటన్‌వే తీసుకుంటాను. ఇవి కూడా కాటన్‌వే. సో చూసేసారు కదండీ ఎంత మంచిగా ఉన్నాయో కుర్తీస్ వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కుర్తీ కలెక్షన్ ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో మొత్తం సెర్చ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ కుర్తీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వాటికి లింక్స్ నేను ఇస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అండ్ యూస్‌ఫుల్ అయ్యే ఉంటుంది. అండ్ అప్‌కమింగ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ హెయిర్ గురించి గానివ్వండి, హెయిర్ ఫాల్ గురించి కావండి అండ్ డెలివరీ టైమ్‌లో యాక్ని, పింపుల్స్, మార్క్స్ వస్తుంటాయి. సో అలాంటి ప్రెగ్నెన్సీ బిఫోరు, ఆఫ్టర్, బేబీ బిఫోర్, ఆఫ్టర్ ఇలాంటి మీరు ఏ క్వెషన్స్ అడిగినా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. సో అందరి టైప్ అయితే కాదు. ఖచ్చితంగా జెన్యూనే ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు దిస్ ఈస్ మమ్ సింధు. బై బై. టేక్ కేర్.